కపుల్ మనకి ఇన్ఫర్టిలిటీ యూనిట్కి వచ్చి, మ్యామ్ మాకు 5 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, ఇంకా మా ఆయన వయసేమో 30 ఏళ్ళు, నాదేమో 24 ఏళ్ళు, మేము చిన్నోళ్ళమే కదా, 5 ఏళ్ళు అయింది, అంతా కూడా మా ఆయనకి అంతా చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయి స్పర్మ్స్ ఇవన్నీ కూడా, ప్రాబ్లం ఏమీ లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదన్నారు. కానీ మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. మరి మేము ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి మందులు 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 వాడి వాడి విసిగిపోయాం మేము. కానీ ఇంకేమన్నా ట్రీట్మెంట్ అంటే పెద్ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంత అవసరం మాకు ఉందంటారా అని అడుగుతారు. అంటే వాళ్ళకి అది ఎంతవరకు మనకి ఏ ప్రాబ్లము లేదు అని డాక్టర్ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలియదు. సో ఒకవేళ అది కరెక్ట్ అవ్వచ్చు, అది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. అంటే 5 సంవత్సరాలు అయ్యి హస్బెండ్కి అన్నీ సూపర్గా ఉంటే, ఈమెకి కూడా వైఫ్కి కూడా అన్ని ట్యూబ్స్ బాగుండి, యూట్రస్ బాగుండి, అన్నీ బాగుంటాయి, ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది 100% కరెక్ట్. అంటే అన్నోన్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, ఫెర్టిలైజేషన్ అవ్వడంలోనే ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే భర్తకు అన్నీ సూపర్గా ఉన్నాయి, వీర్యకణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈమెకి ట్యూబ్స్ బాగున్నాయి, దెన్ వాట్ ఈస్ ద రీజన్, ఎందుకని అవ్వట్లేదు అంటే అక్కడ గుడ్డు వీర్యకణము రెండు కలయికలో ఎక్కడో ఏదో మార్పు వస్తుంది, లేదు గర్భసంచిలో నాటుకోవడంలో బిడ్డ నాటుకోకపోతుంది, ఎక్కడో ఏదో ట్రబుల్ ఉంది. లేకపోతే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, లేదు అసలు ఫాలికల్ సరిగా రప్చర్ అవ్వకపోవచ్చు, రెండు ఫెర్టిలైజేషన్ సరిగా జరగకపోవచ్చు, విభజన సరిగా జరగకపోవచ్చు, లేదు గర్భసంచి లోపల బిడ్డ నాటుకోవడం కరెక్ట్గా జరగకపోవచ్చు, లేదు గర్భసంచి ఆ బిడ్డను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, లేదు ఆ బిడ్డ గర్భసంచిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇన్ని రకాలైన రీజన్స్ ఉంటాయి. కాబట్టి అసలు ఎందువల్ల ప్రాబ్లం అనేది 100% పక్కాగా తెలుసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఆ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అవ్వచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ ఐయుఐ అవ్వచ్చు, లేదు ఆ ట్రీట్మెంట్ ఇంకా సింపుల్గా మెడిసినే అవ్వచ్చు. రీజన్ తెలుసుకున్నాక ఆ రీజన్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం అనేది అవసరం. అలాగా గుడ్డిగా 5 సంవత్సరాలు మందులు వాడుకుని, 4 సంవత్సరాలు మందులు వాడుకుని అన్నెసరీగా ఓవరీస్ని ట్రబుల్స్లోకి నెట్టేసి ఆ గుడ్లన్నీ అయిపోయి ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి మీరు ఒక ట్రీట్మెంట్ చిన్న పెద్ద కాదు, ఇంకా మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఇంకా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ రావాలి. అదే 40 ఏళ్ళ వచ్చి ఈ రీజన్ చెప్పినా కూడా ఏంటో ఏదో ప్రాబ్లం ఉందలే అనుకోవచ్చు. మీరు ఇంకా చిన్నవాళ్ళు, నీకు గుడ్డు పెరగడంలో ప్రాబ్లం లేదు, మీ ఆయన చిన్నోడే, ఆయనకి అన్ని బాగున్నాయి, అంటే ఏంటి అసలు ఎక్కడో ఏదో ట్రబుల్ ఉంది. సో ఆ ట్రబుల్ ఏదో కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ కరెక్ట్గా దానికి అనుకూలంగా తీసుకుని ప్రెగ్నెంట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి.